అందరికీ శుభోదయం. నేటి ప్రత్యేకత కార్యక్రమానికి స్వాగతం. నేడు మే 1వ తారీఖు అంటే ప్రపంచ కార్మిక దినోత్సవం. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. 18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది. ఇది మనిషి జీవితంలో పెను మార్పులను తెచ్చింది. అదేవిధంగా పెట్టుబడిదారులకు ఇది వరంగా మారింది. వ్యవసాయం తగ్గి పరిశ్రమలు ఎక్కువగా నెలకొల్పబడ్డాయి. చదువుకున్న వారికి కొత్త రంగాల్లో చాలా అవకాశాలు వచ్చాయి. అదే సమయంలో కాలుష్యం కూడా పెరిగింది. కార్మికుల యొక్క హక్కులు కాలరాయబడ్డాయి. మేడే అంటే ప్రతి సంవత్సరం మే 1వ తారీఖున జరుపుకునే స్మారక దినం. చాలా దేశాలలో మే దినం అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుతారు. కార్మికుల పోరాటం మరియు కార్మికుల ఐక్యతను గుర్తిస్తూ నిర్వహించే సంబరం ఇది. మేడే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో ఉండే కొంతమంది రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో ఉండే కార్మిక వర్గానికే కాకుండా ప్రపంచానికంతటికి కొత్త వెలుగును అందించారు. ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేము కూడా మనుషులమే, మా శక్తి కూడా పరిమితులుంటాయి, ఈ చాకరీ మేము చేయలేమని పనిముట్లు కింద పడేసి 8 గంటల పని దినం కోసం పోరాడి చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట యొక్క పటిమకు నిదర్శనం. 24 గంటలు 8 గంటలు పని చేసి 8 గంటల పాటు విశ్రాంతి, ఇంకా 8 గంటల పాటు రీక్రియేషన్ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత కలిగిన మార్పు. యాంత్రిక యుగం రాకముందు మనిషి గంటల కొద్ది పని చేసేవాడు. అదొక బానిస బతుకు. మనిషి తన విజ్ఞాన పరిశోధన మూలంగా యంత్రాలను సృష్టించుకున్నాడు. యాంత్రిక యుగంలో క్యాపిటలిజం ఏ విధంగా పెరిగిందో అదే స్థాయిలో సామాజిక స్పృహ చైతన్యం కూడా పెరిగాయి. అందువల్లనే పని గంటల పోరాటం కూడా వచ్చింది. చికాగోలో కంటే ముందుగా మన దేశంలో కలకత్తాలోని కార్మికులు నిర్ణీత పని గంటల కోసం హౌరా రైల్వే స్టేషన్లో 1862లోనే సమ్మె చేశారు. అప్పటి వరకు ఆ రైల్వే కార్మికులు 10 గంటల పాటు పనిచేసేవారు. అప్పుడు బెంగాల్ పత్రికల్లో పాలక వర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పని చేస్తారో మేము కూడా అన్ని గంటలే పని చేస్తామని డిమాండ్ చేశారు. కాగా విస్తృత స్థాయిలో ప్రజాపోరుగా మారలేదు కాబట్టి ఆ సంఘటన ఉద్యమ స్వరూపాన్ని దాల్చలేదు. 1923లో మొదటిసారి మన దేశంలో మేడేని పాటించడం జరిగింది. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడడం మూలంగా అప్పటి నుండే కార్మిక వర్గంలో చైతన్యం పెరగడం మొదలయ్యింది. అప్పటి నుండి మేడేని పాటించడం జరుగుతుంది. మరలా కార్పొరేట్ కంపెనీలు పని గంటలు పెంచేందుకు ఆలోచన చేస్తున్నాయి. పని గంటలు పెంచడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. పని చేసే వారికి పని పట్ల ఆసక్తిని కోల్పోతారు. ఎక్కడైనా వివిధ సమస్యలని పోరాటాల ద్వారానే పరిష్కరించుకోవచ్చని మేడే సూచిస్తుంది. వినతి పత్రాలు ఇవ్వడం, చర్చలు జరపడం అనేవి పోరాటంలో తొలిదశగా చెప్పవచ్చు. మన హక్కులను పొందుతూ బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రత్యేక కథనం మనకు అందించిన వారు ఎం రామ్ ప్రదీప్ గారు, జన విజ్ఞాన వేదిక సభ్యులు, తిరువూరు. వ్యాఖ్యానం అందించిన వారు శ్రీమతి కల్లమడి లక్ష్మీశ్యాం, అనంతపురం. జై హింద్.